తెలంగాణలో బంద్ ముగియడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో పలు ఎలక్ట్రిక్ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నేతలు డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో బంద్ ముగియడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో పలు ఎలక్ట్రిక్ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నేతలు డిపోల ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఉదయం నుంచి జరిగిన బంద్ ప్రభావం ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే బస్సులన్నీ కూడా రోడ్డెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, 42% రిజర్వేషన్ల డిమాండ్తో మొదలైన బంద్ ప్రశాంతంగా, చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 5 గంటల వరకు బంద్ కొనసాగడంతో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులు రోడ్డునెక్కుతున్నాయి. ఉదయం నుంచి బీసీ సంఘాలు, రాజకీయ పక్షాలు డిపోల వద్ద బైఠాయించడంతో ఆర్టీసీ బస్సులు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అదేవిధంగా ఇదే అదనుగా తీసుకొని ప్రైవేట్ వాహనాలకు పెరిగిన డిమాండు చూసి ఆ డిమాండ్తో ప్రైవేట్ వాహనాలు ప్రయాణికుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఛార్జీలు వసూలు చేసిన సందర్భాలు కూడా దృష్టికి వచ్చాయి. మొత్తం మీద బీసీ సంఘాలు చేసిన డిమాండ్ ప్రశాంతంగా పెద్ద ఎత్తున సక్సెస్ అయినట్లే చెప్పుకోవచ్చు. చెదురుమదురు సంఘటనలు మినహా, అంటే హైదరాబాద్లో ఒక చోట పెట్రోల్ బంక్ పైన బీసీ సంఘాలు తెరిచి ఉన్న పెట్రోల్ బంక్ పైన మూయించడానికి దాడికి దిగడం కావచ్చు, అలాగే నల్గొండలో ఒక ఉద్రిక్తత పరిస్థితి కావచ్చు మినహా ఇస్తే మిగతా అంత ప్రశాంతంగా జరిగింది. కాకపోతే మరొక ప్రాంతంలో అంబర్పేటలో, హైదరాబాద్ అంబర్పేటలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్న సందర్భంగా అక్కడ పీసీసీ చీఫ్ కూడా రావడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటు పాల్గొన్న మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హనుమంతరావు అక్కడ తోపులాట్లో కింద పడడం కూడా జరిగింది. ఇది మినహా అంత ప్రశాంతంగానే జరిగిన పరిస్థితి. మంత్రులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో కూడా సంఘీభావం తెలపడం జరిగింది. మంత్రి కొండా సురేఖ రేతి ఫైల్ బస్ స్టేషన్లో ఆందోళనలో పాల్గొంటే, బంద్లో పాల్గొంటే, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో పాల్గొనడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో మంత్రులు, అలాగే విప్పులు కూడా, విప్పు ఆది శ్రీనివాస్ కరీంనగర్లో బంద్లో పాల్గొన్నారు. అలాగే బీర్లా ఐలయ్య యాదగిరిగుట్టలో కూడా బంద్లో పాల్గొని సక్సెస్ కావడానికి తోడ్పడిన పరిస్థితి. అలాగే ఇతర మంత్రులు కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే సీతక్క కావచ్చు, వీళ్ళంతా కూడా అంబేద్కర్ లిబర్టీ స్టాచ్యూ దగ్గర పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనగా వెళ్ళి చాలా చోట్ల అతను పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ కూడా ఈ బంద్కు సంఘీభావంగా పాల్గొని బంద్లో పాల్గొన్న పరిస్థితి. అలాగే చూసుకున్నట్లయితే మొత్తం మీద అందరి డిమాండ్ ఒకటే, బీసీ రిజర్వేషన్లు అమలు కావాలి, వెంటనే అమలు చేయాలనే డిమాండ్. కానీ ఇందులోనే రాజకీయ పక్షాలు కూడా ఎవరి కోణంలో వాళ్ళు ఒక నినాదం అయితే ఇచ్చిన పరిస్థితి. ఇది తీరా మరొక వైపు చూసుకుంటే ఇది రాజకీయ కోణంలో కూడా ఎవరికి వారు సొంతం చేసుకునే ప్రయత్నాలు అయితే చేసినట్లు కనబడతా ఉంది. కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేస్తే బీజేపీ కాంగ్రెస్ను టార్గెట్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలిసి, ఇది సాధ్యం కాదని తెలిసి కూడా ప్రలోభ పెట్టడానికే ప్రజల్ని కాంగ్రెస్ ఈ రకమైన డ్రామా ఆడుతుందని బీజేపీ అంటే, బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టడం లేదు అని కాంగ్రెస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ రెండు పార్టీలను బీఆర్ఎస్ ఎండగట్టడం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్లు బీసీలకు అన్యాయం చేస్తున్నాయి. అక్కడ అధికారంలో బీజేపీ ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. రెండు అధికారంలో ఉన్న రెండు పార్టీలు కూడా బీసీలకు రిజర్వేషన్ల పేర మభ్యపెడుతున్నాయని బీఆర్ఎస్ విమర్శించిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే బంద్ అయితే ప్రశాంతంగా ముగిసింది. పలు అంశాలను తెర మీదకి తెచ్చిన పరిస్థితి. గతంలో ఎన్నికల హామీగా ఉన్నటువంటి ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిన పరిస్థితి. ఏకంగా బీసీ సంఘాలు దీన్ని సీరియస్గా తీసుకొని రాజకీయ పక్షాలు కూడా బంద్లో పాల్గొనేలాగా చేసిన పరిస్థితి అయితే చాలా ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా అయితే మారిన పరిస్థితి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ.